ఇప్పుడు మనం పెనిన్సులర్ రివర్ సిస్టమ్ గురించి డిస్కషన్ చేయాలి. ఈ యొక్క పెనిన్సులర్ రివర్ సిస్టమ్ అంటే ద్వీపకల్ప నదులు ఆర్ నాన్ పెరినియల్ రివర్స్. ఈ యొక్క ద్వీపకల్ప నదులు గురించి ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ద్వీపకల్ప నదులు పెనిన్సులర్ రివర్ సిస్టమ్. పెనిన్సులర్ రివర్స్. ఈ పెనిన్సులర్ రివర్స్ కి సంబంధించిన విషయాలు చూడండి ఒకసారి. పెనిన్సులర్ రివర్స్ ద్వీపకల్ప నదులు ఆర్ నాన్ పెరినియల్ రివర్స్ అంటే జీవనదులు కానివి. మరి మొదటగా మనం ఏం చెప్పుకుందామంటే నర్మదా గురించి డిస్కషన్ చేద్దామండి. వన్ ఈజ్ రివర్ నర్మదా. రివర్ నర్మదా, నర్మదా నదికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి. ఇక నర్మదా నది, రివర్ నర్మదా, వన్ ఈజ్ నర్మదా నదికి సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఈజ్ ఈ నర్మదా నది ఎక్కడ ఆరిజిన్, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ నర్మదా రివర్? మెయిన్ సోర్స్ ఎంఎస్. మెయిన్ సోర్స్ ఆఫ్ నర్మదా రివర్ అన్నప్పుడు మనం ఏం చెప్పాలి అంటే మెయిన్ సోర్స్ ఆఫ్ నర్మదా రివర్ ఈజ్, ఇప్పుడు చూడండి ఇది మనం జనరల్గా పెనిన్సులర్ ఇండియా గురించి మనం ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ ఒక విషయం అండి, ఇవి మౌంటైన్స్, పర్వత శ్రేణి. ఇది ఈ పర్వత శ్రేణిలో ముఖ్యంగా ఏంటంటే ఆరావళి పర్వతాలలో, ఆరావళి అంటున్నాం, వింధ్య పర్వతాలండి, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇవి వింధ్య మౌంటైన్స్. యొక్క వింధ్య పర్వతాలు, వింధ్య మౌంటైన్స్లో అమర్కంటక్ ప్లాట్యూ. ఏం ప్లాట్యూ అండి? అమర్కంటక్ ప్లాట్యూ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వింధ్య పర్వతాలలో అమర్కంటక్ ప్లాట్యూ వద్ద ఆరిజిన్ అయ్యే నదే నర్మదా రివర్. ద రివర్ నర్మదా rises from Amarkantak Plateau in the state of Madhya Pradesh. ఇండియన్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్య పర్వతాల్లోని అమర్కంటక్ ప్లాట్యూ వద్ద ఆరిజిన్ అవుతుందండి. ఆరిజిన్ అయిన తర్వాత రివర్ ఇలా ఫ్లో అవుతుందండి, అంటే టువర్డ్స్ వెస్ట్, పశ్చిమంగా ప్రవహిస్తుంది. టువర్డ్స్ వెస్ట్, పశ్చిమంగా ప్రవహించే నది అండి. కాబట్టి పశ్చిమంగా ప్రవహించే ప్రధానమైన నది. మరి పశ్చిమంగా ప్రవహించిన తర్వాత ముఖ్యంగా చూడండి ఇక్కడ విషయం ఏంటంటే పశ్చిమంగా ప్రవహించిందండి. పశ్చిమంగా ప్రవహించి తర్వాత ఏమవుతుందండి అరేబియన్ సీలో కలుస్తుంది, వెస్ట్ వర్డ్ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. ముఖ్యంగా ఎలా అంటే ఒకటి ఫస్ట్ వన్ మధ్యప్రదేశ్ ఎంపీ, నెంబర్ 2 ఈజ్ మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రముల గుండా ఫ్లో అవుతుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రముల గుండా ప్రవహించే నది అండి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రముల గుండా ప్రవహిస్తుంది. ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఇది అండి? 1312 కిలోమీటర్స్, 1312 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. 1312 కిలోమీటర్స్, 1312 కిలోమీటర్స్, 1312 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుందండి. 1312 కిలోమీటర్స్. కాబట్టి ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ అంటే వింధ్య పర్వతాల్లో అమర్కంటక్ ప్లాట్యూ వద్ద ఆరిజిన్ అయిన తర్వాత ఇది ఎలా ఫ్లో అవుతుందంటే ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ వెస్ట్, అంటే పశ్చిమంగా ప్రవహిస్తుంది. పశ్చిమంగా ప్రవహించేటప్పుడు ముఖ్యంగా ఏ రాష్ట్రాల గుండా అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రముల గుండా ఫ్లో అవుతుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. మరి ఎన్ని కిలోమీటర్ల పొడవునంటే 1312 కిలోమీటర్స్, 1312 కిలోమీటర్లు అండి. 1312 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత ఇక్కడ చూసారా ఈ ప్రాంతం వచ్చేసి ఏంటంటే నది ముఖద్వారం, రివర్ మౌత్. నది ముఖద్వారం, రివర్ మౌత్ అండి. నది ముఖద్వారం అంటే నది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని రివర్ మౌత్ అని, నది ముఖద్వారం అంటారండి. రివర్ మౌత్, రివర్ మౌత్ అంటే నది ముఖద్వారం. రివర్ మౌత్ అంటే ఏంటండి? నది ముఖద్వారం, నది సముద్రంలో కలిసే ప్రదేశం. కాబట్టి నది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని నది ముఖద్వారం అని, రివర్ మౌత్ అంటారు. మరి ఇది ఎక్కడ ఆరిజిన్ అయిందండి? వింధ్య పర్వతాల్లో అమర్కంటక్ ప్లాట్యూ వెస్ట్ వర్డ్ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. తర్వాత గుజరాత్ రాష్ట్రంలోని ఏ ప్లేస్ వద్ద నది ముఖద్వారం అండి? గల్ఫ్ ఆఫ్ కంబెట్. ఏం ప్లేస్ అండి అది?
గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రదేశం వద్ద, గల్ఫ్ ఆఫ్ కంబట్, ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుందండి. గల్ఫ్ ఆఫ్ కంబట్, గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. చూడండి, ఒకటి వెస్ట్ వర్డ్ డైరెక్షన్ ఫ్లో అవుతుంది, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా 13-12 కిలోమీటర్స్. మరి ఏ ప్రదేశం వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది? గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. మరి ఈ నది ప్రవహించేది ముఖ్యంగా ఎలా అంటే పగులు లోయ గుండా, రిఫ్ట్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుంది. దేని గుండా ఫ్లో అవుతుందండి? రిఫ్ట్ వ్యాలీ, పగులు లోయ. రిఫ్ట్ వ్యాలీ అంటే పగులు లోయ గుండా ప్రవహించే ప్రధానమైన నది అండి రిఫ్ట్ వ్యాలీ. రిఫ్ట్ వ్యాలీ పగులు లోయ గుండా. సార్ రిఫ్ట్ వ్యాలీ అంటే ఏంటి సార్ అని చాలామంది అంటారు. ఓకే, జనరల్గా ఏంటంటే రిఫ్ట్ వ్యాలీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది సమతలంగా ఉంది అనుకోండి భూమి, ఇలా నా అరిచేతిలో ఇలా సమతలంగా ఉన్నప్పుడు మరి యొక్క ఊర్ధ్వ బలాల వల్ల మధ్య భాగం వచ్చేసి ఏమవుతుందంటే నొక్కబడుతుంది. సంపీడనానికి అంటే నొక్కబడుతుంది. నొక్కబడి ఇలా ఉండేది ఇలా పైకి లేస్తుందండి, ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ పై భాగం, ఈ రెండు భాగాలను ఏమంటారంటే ఖండ పర్వతాలు, బ్లాక్ మౌంటైన్స్ అంటారు. ఈ మధ్యలో ఇది నొక్కబడింది కదా, ఈ భాగాన్ని ఏమంటారంటే రిఫ్ట్ వ్యాలీ అని, పగులు లోయ అంటారు. ఈ పగులు లోయ అని ఇంకొక పేరుతో ఏమంటారంటే విదీర్ణ దరి అని కూడా అంటారు. కాబట్టి విదీర్ణ దరి అని, పగులు లోయ అని, విదీర్ణ దరి అని, ఇంగ్లీష్లో ఏమంటారంటే రిఫ్ట్ వ్యాలీ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? కాబట్టి భారతదేశంలో పగులు లోయ గుండా ప్రవహించే ప్రధానమైన నదులు ఏవంటే ఒకటి నర్మదా, రెండవది తపతి, మూడవది దామోదర్. ఈ యొక్క నర్మదా, తపతి నదులు పశ్చిమంగా ప్రవహిస్తాయి, ముఖ్యంగా పగులు లోయ గుండా ఫ్లో అవుతాయి. పగులు లోయ గుండా ప్రవహించిన తర్వాత అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. కానీ దామోదర్ నది మాత్రం పగులు లోయ గుండా ప్రవహించి ఎలా ఫ్లో అవుతుందంటే టువర్డ్స్ ఈస్ట్ అంటే తూర్పుగా ప్రవహించి అలా కలిసిపోతుంది. కాబట్టి ఇది వచ్చేసి పగులు లోయ గుండా ప్రవహించే ప్రధానమైన నది. పగులు లోయ గుండా, రిఫ్ట్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుందండి. రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహించే ప్రధానమైన నది. కాబట్టి ఇవి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద నది ముఖద్వారం అంటే నది సముద్రంలో కలుస్తుంది. ద రివర్ నర్మదా డిబౌచెస్ ఆర్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ నియర్ గల్ఫ్ ఆఫ్ కంబట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలోని గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని లెంత్ ఎంత అంటే 1312 కిలోమీటర్స్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానమైన అంశాలండి. ఎస్, ఇప్పుడు మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన ముఖ్యమైన అంశాలు చూడండి. ఈ నదికి గల ఇతర పేర్లు, నర్మదా నదిని వచ్చేసి కొన్ని రకాలైన పేర్లతో పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? నర్మదా నదికి గల పేర్లు ఏంటంటే ఒకటి ఫాల్ట్ రివర్ అంటారండి. ఫాల్ట్ రివర్ ఏమంటారండి? ఫాల్ట్ రివర్ అని పిలుస్తారు. ఫాల్ట్ రివర్ అని పిలుస్తారు. ఫాల్ట్ రివర్ అంటే ఏంటండి? ఫాల్ట్ రివర్ అంటే ఏంటంటే మీకు ఇందాకనే చెప్పాను. ఫాల్ట్ రివర్ అని ఎందుకన్నామంటే నది ప్రవహించేటప్పుడు ముఖ్యంగా ఎలా అంటే పగులు లోయ గుండా ఫ్లో అవుతుందని చెప్పాను. విదీర్ణ దరి, రిఫ్ట్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుందని చెప్పాను. కాబట్టి అందువల్లనే ఫాల్ట్ అంటే ఏంటండి? ఇలా జరిగింది, ఫాల్ట్ జరిగింది కాబట్టి దాన్ని ఫాల్ట్ రివర్ అంటారు. అంటే సమతలంగా ఉన్న భూమి ఊర్ధ్వ బలాల వల్ల మధ్య భాగము కుంచుకుపోయి అంటే నొక్కబడి ఇరువైపు భాగాలు ఉబ్బెత్తుగా వస్తాయి. ఉబ్బెత్తు భాగాలను ఏమంటారంటే ఖండ పర్వతాలని, వాటిని ఏమంటారంటే బ్లాక్ మౌంటైన్స్ అంటారు. మధ్య భాగం వచ్చేసి కుంచించబాగిన భాగాన్ని ఏమంటారంటే రిఫ్ట్ వ్యాలీని, పగులు లోయ అని, విదీర్ణ దరి అంటారు. కాబట్టి అందువల్లనే దీన్ని ఏమంటారంటే ఫాల్ట్ రివర్ అంటారు. వన్ ఇస్ ఫాల్ట్ రివర్ అనే కాకుండా ఇంకొకటి వచ్చేసి ఏమంటారంటే దీన్ని వన్ ఈజ్ ఫాల్ట్ రివర్, రెండవది మార్బుల్ రివర్ అని కూడా అంటారండి. మార్బల్ రివర్ అని కూడా పిలుస్తారు. ఏమంటారండి? మార్బల్ రివర్ అని కూడా అంటారు. ఫాల్ట్ రివర్ అని, మార్బల్ రివర్ అని ఇలా పిలుస్తారు దీన్ని. ఓకేనా అండి? ఇవి ఇలా పేర్లు ఉన్నాయి. ఇంకా మనం చాలా ఇన్ఫర్మేషన్ చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించి ఒకసారి వీటన్నింటిని రబ్ చేద్దాం. ఎస్, ఇప్పుడు చూడండి, నర్మదా నది ప్రవహించేటప్పుడు ఈ యొక్క నర్మదా నది వల్ల కొన్ని జలపాతాలు, వాటర్ ఫాల్స్ ఏర్పడ్డాయండి. వాటర్ ఫాల్స్, వాటర్ ఫాల్స్ అంటే జలపాతాలు ఏర్పడ్డాయి. మరి ఏమి ఏర్పడ్డాయి జలపాతాలు అన్నప్పుడు చూడండి, జలపాతం అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్ ఇలా ఫ్లో అవుతుందండి.
ఇలా ఫ్లో అయిన తర్వాత ఇలా పైనుంచి ఇలా దూకుతుంది, దుముకుడు మడుగు జనరల్గా ఇలా దూకుతుంది. రివర్ ఇలా ఫ్లో అవుతుందండి. ఇలా ఫ్లో అయిన తర్వాత ఇలా దుంకేస్తుంది, అంటే దూకుతుంది, పైనుంచి కిందికి దూకినప్పుడు ఈ భాగంలో వచ్చేసి దీన్ని దుముకుడు మడుగు అంటారు. ఇది వాటర్, ఇది జలపాతం, వాటర్ ఫాల్. ఇదేంటి జలపాతం, వాటర్ ఫాల్. మరి ఎటువంటి జలపాతాలు ఏర్పడ్డాయి నర్మదా నది చేత అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇవన్నీ కూడా జలపాతాలు. ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ కపిలధార జలపాతం అండి. కపిలధార వాటర్ ఫాల్ అంటారు, కపిలధార జలపాతం. నెంబర్ 2 రెండవది సహస్రధార వాటర్ ఫాల్. సహస్రధార జలపాతం. మరి మూడవది దువరందార్ వాటర్ ఫాల్ అంటారు. దువరందార్ వాటర్ ఫాల్ అని చెప్తారండి. దువరందార్ వాటర్ ఫాల్. వన్ ఈజ్ కపిలధార వాటర్ ఫాల్, సహస్రధార జలపాతం, దువరందార్ జలపాతం అని ఇలా ప్రముఖమైన జలపాతాలు వేటి వల్ల ఏర్పడ్డాయంటే నర్మదా నది చేత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన వాటర్ ఫాల్స్ అండి. కాబట్టి వాటర్ ఫాల్స్ ఏమి ఏర్పడ్డాయంటే వన్ ఈజ్ కపిలధార జలపాతం, రెండవది సహస్రధార జలపాతం, మూడవది భువనధార జలపాతం. దాన్ని దువరందార్ వాటర్ ఫాల్ అంటారండి. దువరందార్, కపిలధార, సహస్రధార, దువరందార్ వాటర్ ఫాల్స్ ఏర్పడ్డాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఎస్. ఇప్పుడు చూడండి, నర్మదా నదిపై మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. గతంలో మనకు ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. ఏమని క్వశ్చన్ అడిగారంటే భారతదేశంలో ఏ నదిపై అత్యధికంగా నీటిపారుదల ప్రాజెక్టులు కానీ జల విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం, టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆన్ నర్మదా రివర్. సుమారుగా 27-28 దాకా పైబడి ఇక జల విద్యుత్ ప్రాజెక్టును, నీటిపారుదల ప్రాజెక్టును నర్మదా నదిపై నిర్మించారు. కాబట్టి భారతదేశంలో ఏ నదిపై నీటిపారుదల ప్రాజెక్టులు మరి జల విద్యుత్ ప్రాజెక్టును అధికంగా ఏర్పాటు చేయడం జరిగింది అన్న విషయాన్ని మీరు అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే నర్మదా నదిపై ఏర్పాటు చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ నర్మదా రివర్ అన్నప్పుడు ఓవర్ 27 పైబడి ఈ యొక్క నీటిపారుదల ప్రాజెక్టును ఏర్పాటు చేశారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి? ఎస్. ఇప్పుడు మనం ఇంకొక విషయం చూడండి. ఇది ఇంతవరకు ఇలా విషయాలు చెప్పాం. మరి జల విద్యుత్ ప్రాజెక్టులు అంటున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటున్నారు, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటున్నారు, ఏమేమి ఏర్పాటు చేశారు ఒకసారి చెప్పండి సార్ అంటారు. ఎస్, ఓకే. ఇప్పుడు చూడండి, నది ఇలా ఫ్లో అవుతుందండి. నది ఇక్కడ నుంచి వెస్ట్ టువర్డ్స్ ఈస్ట్ నుంచి ఇలా వెస్ట్ ఫ్లో అవుతుందండి. రివర్ ఇలా ఫ్లో అవుతుంది. ఏది? నర్మదా రివర్. నర్మదా రివర్ ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ నర్మదా నదిపై ముఖ్యంగా చూడండి కొన్ని జల విద్యుత్ ప్రాజెక్టులు, కాబట్టి నీటిపారుదల ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏమి ఏర్పాటు చేశారనేది ఒకసారి చూద్దామండి. ఎస్, ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రముఖమైన నీటిపారుదల ప్రాజెక్టులు అన్నప్పుడు వన్ ఈజ్ ఫస్ట్ వన్, రివర్ ఇలా ఫ్లో అవుతుందని చెప్పాం కదండి. ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ వచ్చేసి కొన్ని నీటిపారుదల ప్రాజెక్టులు ఆర్ జల విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారన్న విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మరి అదేవిధంగా చూడండి, ఇక్కడ ఏమి ఏర్పాటు చేశారనేది ఒకసారి చూడండి. ఈ జల విద్యుత్ ప్రాజెక్టులు చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. మీకు రేపు ఇలాంటి క్వశ్చన్స్ అడగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బి కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. వీటి గురించి మనకు ఎగ్జామ్లో అడగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్, వీటికి సంబంధించి ఒక్కొక్కటి నేను డిస్కషన్ చేస్తా. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ ఇది ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ అండి. దీన్ని ఏమంటారంటే తవా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటారు. తవా జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది వన్ ఈజ్ తవా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటారు.
రెండవది ఇంకొకటి చూడండి, తవా జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారండి? ఇది వచ్చేసి నర్మదా నదిపై తవా జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇంకొకటి ఇక్కడ ఈ ఇయర్ రాణి అవంతిబాయ్, రాణి అవంతిబాయ్, రాణి అవంతిబాయ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండి. రాణి అవంతిబాయ్ జల విద్యుత్ ప్రాజెక్ట్. ఎస్, ఇది చూడండి ఇక్కడ ఉన్న జల విద్యుత్, ఇక్కడ నీటిపారుదల ప్రాజెక్ట్ ఇక్కడేమి ఏర్పాటు చేశారంటే ఇది ఓంకారేశ్వర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఓంకారేశ్వర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. ఓంకారేశ్వర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఇక్కడ మనం చూడాలి. ఇది వచ్చేసి ఏంటి సార్ అంటే సర్దార్ సరోవర్ డ్యామ్. సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఇదొకటి. సర్దార్ సరోవర్ డ్యామ్. వన్ ఈజ్ రాణి అవంతిబాయ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, తవా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, ఓంకారేశ్వర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సర్దార్ సరోవర్ డ్యామ్. ఇవన్నీ కూడా నర్మదా నదిపై నిర్మించారు. ఓకేనండి. ఇప్పుడు రాణి అవంతిబాయ్ కావచ్చు, తవా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కావచ్చు, ఓంకారేశ్వర్ కావచ్చు, ఇవన్నీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. మరి సర్దార్ సరోవర్ డ్యామ్ మాత్రం వచ్చేసి ఎక్కడంటే గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. ఎక్కడ ఉందండి ఇది? సర్దార్ సరోవర్ డ్యామ్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు ఒక విషయం, ఈ యొక్క సర్దార్ సరోవర్ డ్యామ్కు సంబంధించిన విషయాల గురించి మీకు ఇప్పుడు నేను డిస్కషన్ చేస్తానండి. సర్దార్ సరోవర్ డ్యామ్, సర్దార్ సరోవర్ డ్యామ్కు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి. సర్దార్ సరోవర్ డ్యామ్. ఈ యొక్క సర్దార్ సరోవర్ డ్యామ్కు సంబంధించిన విషయాలు చూడండి. ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ వచ్చేసి లొకేషన్ ఎక్కడండి? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో సర్దార్ సరోవర్ డ్యామ్. గుజరాత్ రాష్ట్రంలో ఈ యొక్క సర్దార్ సరోవర్ డ్యామ్ అనండి. ఇది ఈ యొక్క గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఈ యొక్క సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది. ఈ యొక్క సర్దార్ సరోవర్ డ్యామ్కు ఎత్తుకు వ్యతిరేకంగా, అంటే ఎత్తు హైట్ పెంచుతున్నారని కొన్ని ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయండి. ఈ యొక్క సర్దార్ సరోవర్ డ్యామ్కు ఎత్తుకు వ్యతిరేకంగా, సర్దార్ సరోవర్ డ్యామ్కు ఎత్తుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం ఏంటి అని క్వశ్చన్ అడిగితే, సర్దార్ సరోవర్ డ్యామ్కు ఎత్తుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని ఏమని పిలుస్తారంటే ఎన్బిఏ అంటారండి. నర్మదా బచావ్ ఆందోళన్ అంటారు. ఎన్బిఏ అంటారు. ఎన్బిఏ అంటే ఎన్ ఫర్ నర్మదా, బి ఫర్ బచావ్, ఏ ఫర్ ఆందోళన్. నర్మదా బచావ్ ఆందోళన్ అంటారు. ఈ యొక్క నర్మదా బచావ్ ఆందోళన్ అనే ఉద్యమం అండి. నర్మదా బచావ్ ఆందోళన్. దీని పార్టిసిపెంట్స్ వచ్చేసి ఎవరు? దీన్ని ప్రారంభకులు వచ్చేసి ఎవరండి అని క్వశ్చన్ అడిగితే మేధా ఫాట్కర్, మేధా ఫాట్కర్, మేధా ఫాట్కర్. మరి నెక్స్ట్ వన్ బాబా ఆమ్టేలు, బాబా ఆమ్టే అండి. మేధా ఫాట్కర్ మరియు బాబా ఆమ్టేలు దీని ఉద్యమ ప్రారంభకులు. మేధా ఫాట్కర్ అండ్ బాబా ఆమ్టే ఇద్దరు కూడా సోషల్ వర్కర్స్ అండి, సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు. వీళ్ళు పర్యావరణవేత్తలు కూడా, ఎన్విరాన్మెంటల్ ఎకాలజిస్టులు కూడా, ఎన్విరాన్మెంటలిస్టులు కూడా ఈ యొక్క మేధా ఫాట్కర్ మరియు బాబా ఆమ్టేలు. ఈ యొక్క సర్దార్ సరోవర్ డ్యామ్కి ఎత్తుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని ఏమంటారంటే ఎన్బిఏ మూమెంట్ అంటారంటే. ఎన్బిఏ అంటే నర్మదా బచావ్ ఆందోళన్. ఈ నర్మదా బచావ్ ఆందోళన ఉద్యమం అంటున్నాం. ఈ యొక్క నర్మదా బచావ్ ఆందోళన ఉద్యమంలో పార్టిసిపెంట్స్, మరి దీని ప్రారంభకులు ఎవరంటే మేధా ఫాట్కర్ అండ్ బాబా ఆమ్టే అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ యొక్క నర్మదా బచావ్ ఆందోళనలో పార్టిసిపెంట్స్ వచ్చేసి ఎవరు అంటారు? పార్టిసిపెంట్స్ వచ్చేసి ముఖ్యంగా ఎవరంటే ఆదివాసీలు అండి. ఆదివాసీలు పార్టిసిపేట్ చేశారు. అంటే ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు, ప్రిమిటివ్ ట్రైబల్స్, ఆదివాసీలు. మరి ఆదివాసీలతో పాటు ఇంకా ఎవరంటే పర్యావరణవేత్తలు, ఎన్విరాన్మెంటలిస్ట్,
పర్యావరణవేత్తలు కూడా పార్టిసిపేట్ చేశారండి. పర్యావరణవేత్తలు పార్టిసిపేట్ చేశారు. పర్యావరణవేత్తలు. కాబట్టి ఆదివాసీలు, పర్యావరణవేత్తలు వీళ్ళతో పాటు ఇంకా ఎవరు అంటే రైతులు కూడా ఈ యొక్క ఎన్‌బీఏ మూవ్‌మెంట్‌లో పార్టిసిపేట్ చేశారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారండి? పార్టిసిపేట్ చేసిన వాళ్ళొచ్చేసి ఎవరంటే ఆదివాసీలు, రెండవది పర్యావరణవేత్తలు, మూడవది రైతులు. వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క ఎన్‌బీఏ మూవ్‌మెంట్‌లో. ఎందుకంటే నర్మదా బచావ్ ఆందోళన్ ఉద్యమం యొక్క ప్రధానమైన లక్ష్యం వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? వాట్ వాస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ నర్మదా బచావ్ ఆందోళన్ అంటే ఈ యొక్క ఎత్తుకు వ్యతిరేకంగా డోంట్ ఇంక్రీజ్ ద హైట్ ఆఫ్ సర్దార్ సరోవర్ డ్యామ్. సర్దార్ సరోవర్ డ్యామ్‌ని ఎత్తును పెంచకండి సార్. ఎత్తు పెంచితే మేము చాలా ఇబ్బందులు పడతాం. చాలా లాస్ అయితాం. చూడండి అందుకని ఉదాహరణగా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే ఆదివాసీలండి. ఆదివాసీలంటే గిరిజన ప్రాంతాల యొక్క ఏజెన్సీ ఏరియాలో నివసించే ఆదివాసీలు. ఇప్పుడు గోండులు గాని, సవరులు గాని ఇలా ఉంటారు కదండీ! ఇలాంటి వాళ్ళనందరినీ ఆదివాసీలు అంటారు. ఈ యొక్క ఆదివాసీల జనాభా ఎక్కువగా పాపులేషన్ ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క నర్మదా నది ప్రవహించేటప్పుడు నర్మదా నదికి అడ్డంగా గుజరాత్ రాష్ట్ర సరిహద్దుల్లో ఈ యొక్క గుజరాత్ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. దాన్నేమంటారంటే సర్దార్ సరోవర్ డ్యామ్ అంటారు. ఈ యొక్క హైట్ పెంచినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అంతా మొత్తం అంతా కూడా ఈ యొక్క బ్యాక్ వాటర్ వచ్చేసి అంటే వెనుక జలాలు ఈ యొక్క ఆదివాసీల యొక్క ఆవాసాలు మునిగిపోతున్నాయండి. ఆదివాసీలు కొండల్లో నివసిస్తారు. వాళ్ళ యొక్క ఇల్లు మునిగిపోవటం, వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు. వారి యొక్క జీవనోపాధి కరువవుతుంది లైవ్లీహుడ్. రెండవది వచ్చేసి ఏంటంటే పర్యావరణవేత్తలు కూడా పార్టిసిపేట్ చేశారు. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. భారతదేశంలో అడవుల యొక్క విస్తీర్ణం అత్యధికంగా వచ్చేసి ఎక్కడుందండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అడవుల విస్తీర్ణం ప్రకారం భారతదేశంలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అండి. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉంది. ఈ యొక్క అడవులు ఏమవుతున్నాయి? ఈ యొక్క వాటర్ ఎక్కువగా స్టోరేజ్ చేయడం వల్ల చాలా వరకు వచ్చేసి ఈ యొక్క బ్యాక్ వాటర్ వల్ల ఆటవిక ప్రాంతం అంతా కనుమరుగైపోతుంది. చాలా వరకు ఆటవిక ప్రాంతం అంతా మునిగిపోతుందండి, డిప్ అవుతుందండి. అదేవిధంగా ఈ యొక్క వన్యజీవులు వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదండీ! ఈ యొక్క వైల్డ్ యానిమల్స్ యొక్క ఆవాసాలు కూడా ఇబ్బంది అవుతుంది. పాపం అవి కూడా ఎక్కడెక్కడో వెళ్ళిపోవాల్సొస్తుంది. మైగ్రేట్ కావాల్సొస్తుంది. కాబట్టి ఇన్ని పరిస్థితులు, ఇన్ని అవసరాలు అవసరమా సార్? అదొక హైట్ తగ్గించండి దయచేసి అని పర్యావరణవేత్తలు, ఆదివాసీలు ఆందోళన చేశారు. వాళ్ళకి తోడుగా ఎవరంటే రైతులు కూడా పార్టిసిపేట్ చేశారండి. రైతులు ఎందుకంటే వారి యొక్క వ్యవసాయ భూములు కూడా, వారి యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్స్ కూడా కొంత మునకవుతున్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఎవరెవరు పార్టిసిపెంట్స్ ఎవరండి? ఒకటేమో ఆదివాసీలు, తర్వాత వచ్చేసి పర్యావరణవేత్తలు, మరి వాటితో పాటు ఇంకా ఎవరు పార్టిసిపెంట్స్ అంటే ఈ యొక్క రైతులు కూడా ఈ యొక్క ఎన్‌బీఏ మూవ్‌మెంట్‌లో నర్మదా బచావ్ ఆందోళన ఉద్యమంలో పాల్గొన్నారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? యెస్. ఇవి ప్రధానంగా నర్మదా బచావ్ ఆందోళనకు సంబంధించిన అంశాలు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఏంటది అంటే మన బలి అని గుర్తుపెట్టుకోవాలి. మన బలి. ఏం బలి? మన బడి కాదండి. మన బలి. మన బలి వచ్చేసి ఏంటంటే మన బలి అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ రీప్లేస్డ్ విలేజ్. ఇట్ ఈస్ ఏ రీప్లేస్డ్ విలేజ్ in Narmada River Basin. Narmada River Basin. It is a replaced village in Narmada River Basin. నర్మదా నదీ తీర ప్రాంతంలో నర్మదా నది లోయలో రీప్లేస్ చేయబడిన అంటే అక్కడ వాటర్ వచ్చేసరికి ఏం చేశారు? ఆ విలేజ్ మొత్తం మునిగిపోతుందన్నమాట బ్యాక్ వాటర్ వల్ల. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి ఇంకొక దగ్గరికి రీప్లేస్ అయ్యారు. కాబట్టి అలా రీప్లేస్ అయిన విలేజ్ ఏదంటే మనబలి. నాట్ మనబడి. మనబలి ఈజ్ ఏ రీప్లేస్డ్ విలేజ్ ఇన్ నర్మదా రివర్ బేసిన్. నర్మదా రివర్ బేసిన్లో రీప్లేస్ చేయబడిన గ్రామం ఏదంటే మనబలి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఎస్. ఇవి నర్మదా నదికి సంబంధించిన అంశాలు. ఎస్. ఇప్పుడు మనం తపతి నదికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి. రివర్ తపతి. ఇప్పుడు చూడండి తపతి నదికి సంబంధించిన విషయాలు. రివర్ తాపి ఆర్ తపతి అంటారు దీన్ని. తాపి ఆర్ తపతి రివర్. తపతి నదికి సంబంధించిన విషయాలండి. ఈ తపతి నదికి సంబంధించిన విషయాల గురించి ఒకసారి డిస్కషన్ చేసినప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే
తపతీ నది కూడా ఇప్పుడు ఇలా ఉంది కదండి భారతదేశం. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మీకు సాత్పురా మౌంటైన్స్ ఉంటాయి. ఈ సాత్పురా పర్వతాల్లో జన్మించే ప్రధానమైన నదే ఏదండి ఇది? తపతీ రివర్. ఇక్కడ ఆరిజిన్ అవుతుంది. ఎక్కడంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బెటుల్ జిల్లాలో, బెటుల్ డిస్ట్రిక్ట్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బెటుల్ జిల్లాలోని ముల్తాయ్ అనే ప్రదేశం వద్ద, ముల్తాయ్ అండి, బెటుల్ జిల్లాలో ముల్తాయ్ అనే ప్రదేశం వద్ద జన్మించే నదే ఇదండి. కాబట్టి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బెటుల్ జిల్లాలో ముల్తాయ్ అనే ప్రదేశం వద్ద జన్మించే నదే ఇక తపతీ నది. మరి ఈ నది అక్కడ జన్మించిన తర్వాత ఇది ఎలా ఫ్లో అవుతుందండి? ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ వెస్ట్, అంటే పశ్చిమంగా ప్రవహిస్తుంది. ముఖ్యంగా ఏ ఏ రాష్ట్రాల గుండా అంటే ఇక్కడ కూడా సేమ్ అండి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తర్వాత గుజరాత్ రాష్ట్రంల గుండా ఫ్లో అవుతుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్ రాష్ట్రంల గుండా. మరి ఈ నది ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుందండి? 730 కిలోమీటర్స్, 730 కిలోమీటర్ల పొడవున ప్రవహించే ప్రధానమైన నది. 730 కిలోమీటర్స్ అండి, 730 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ అన్నాం కదా, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి. తపతీ నది యొక్క పరివాహక విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది అని రేపు మీకోసం అడుగుతాడు. ద తపతీ క్యాచ్మెంట్ ఏరియా, రివర్ క్యాచ్మెంట్ ఏరియా మోస్ట్లీ ఆక్యుపైస్ ఇన్ మహారాష్ట్ర. కాబట్టి మహారాష్ట్రలో తపతీ నది యొక్క పరివాహక విస్తీర్ణం, రివర్ క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువగా విస్తరించి ఉంది. ఇది జన్మించే స్థలం ఎక్కడంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బెటుల్ జిల్లాలోని ముల్తాయ్ అనే ప్లేస్ వద్ద ఆరిజిన్ అవుతుందండి. ఇట్ రైజెస్ ఫ్రమ్ బెటుల్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, పర్టికులర్లీ ముల్తాయ్ అనే ప్రదేశం వద్ద ఆరిజిన్ అయింది. తర్వాత ఎలా ఫ్లో అవుతుంది సార్? ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ వెస్ట్, అంటే పశ్చిమంగా ప్రవహిస్తుంది. పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం ఎక్కడ అంటే ఈ యొక్క అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం, ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడంటే సూరత్ అండి. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ అనే ప్రదేశం వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ద రివర్ తపతీ డిబౌచెస్ విత్ అరేబియన్ సీ నియర్ సూరత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ రాష్ట్రంలో సూరత్ అనే ప్లేస్ వద్ద డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. ఇది కూడా పశ్చిమంగానే ప్రవహిస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో ఫ్లోస్ టువర్డ్స్ వెస్ట్, అంటే పడమరగా ప్రవహిస్తుంది. టువర్డ్స్ వెస్ట్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పగులు లోయ, రిఫ్ట్ వ్యాలీ గుండా ఫ్లో అవుతుంది. రిఫ్ట్ వ్యాలీ పగులు లోయ గుండా ప్రవహించే నది. రిఫ్ట్ వ్యాలీ పగులు లోయ గుండా ప్రవహిస్తుంది. తర్వాత ఈ నది అలా ఫ్లో అయిన తర్వాత అలా కలిసిపోతుందండి. అందువల్ల ఏమంటారంటే నర్మదా నది యొక్క చెలికత్తె, అని ఎవరిని పిలుస్తారంటే తపతీ నదిని నర్మదా నది యొక్క చెలికత్తె అని. ఇంకొక ఇన్ అదర్ వర్డ్స్ ఇతర పేర్లలో ఇంకా ఏమంటారంటే ఇన్ అదర్ వర్డ్స్ ఎన్టీఆర్ అంటే ఏంటండి? ఎన్ అంటే నర్మదా, టీ అంటే తపతి, ఆర్ అంటే రివర్. నర్మదా తపతీ నదులను ట్విన్ రివర్స్ అంటారు. ఏమంటారండి? ట్విన్ రివర్స్ అంటారు. ఎన్టీఆర్ అంటే ఎన్ ఫర్ నర్మదా, టీ ఫర్ తపతి, ఆర్ ఫర్ రివర్స్. నర్మదా తపతీ నదులను ట్విన్ రివర్స్ అని కవల నదులు అంటారు. ఎందుకు కవల నదులు అన్నారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎందుకన్నారు అంటే నర్మదా నది పశ్చిమంగా ప్రవహిస్తుంది. తపతీ నది కూడా ఎలా ఫ్లో అవుతుందంటే టువర్డ్స్ వెస్ట్. రెండు కూడా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతాయి. మరి రెండు కూడా గుజరాత్ రాష్ట్రంలో డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. రెండు కూడా అరేబియా సముద్రంలో కలిసే రాష్ట్రం వచ్చేసి గుజరాత్. రెండు కూడా పగులు లోయ గుండా, రిఫ్ట్ వ్యాలీ గుండా ఫ్లో అవుతాయి. మరి ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు నర్మదా తపతీ నదులను ట్విన్ రివర్స్ అంటే తప్పేంటి? కాబట్టి నర్మదా తపతీ నదులను ఏమంటారంటే కవల నదులని ట్విన్ రివర్స్ అంటారు. అందువల్ల ఇంకొక పేరంటే ఇన్ అదర్ వర్డ్స్ అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే ఇన్ అదర్ వర్డ్ అన్నప్పుడు నర్మదా నది యొక్క చెలికత్తె అని దేన్ని పిలుస్తారంటే తపతీ నదిని నర్మదా నది యొక్క చెలికత్తె అని కూడా అంటారు. ఈ రెండింటిని కలిపి ఇంకో ఏమంటారంటే ట్విన్ రివర్స్ అని కవల నదులు అని కూడా పిలుస్తారు. ఓకేనా అండి? మరి ఈ యొక్క తపతీ నదిపై ప్రాజెక్టు చాలా తక్కువగానే ఉన్నాయండి. తపతీ నదిపై ముఖ్యంగా తపతీ నదిపై ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో. ఏ రాష్ట్రంలో అండి? గుజరాత్.
ఇక గుజరాత్ రాష్ట్రంలో తపతీ నదిపై ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే ఉకాయ్ నీటిపారుదల ప్రాజెక్ట్ అండి. ఉకాయ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఉకాయ్ నీటిపారుదల ప్రాజెక్ట్ అండి. ఉకాయ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ యొక్క ఉకాయ్ నీటిపారుదల ప్రాజెక్ట్ గుజరాత్ రాష్ట్రంలో తపతీ నదిపై ఏర్పాటు చేశారు ఈ యొక్క ఉకాయ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని. ఈ యొక్క ఉకాయ్ నీటిపారుదల ప్రాజెక్ట్ని ప్రస్తుతం ఏమంటారంటే వల్లభ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారండి. ఏమంటారండి? వల్లభ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ఇవి ప్రధానంగా దేనికి సంబంధించిన విషయాలండి? ఇవన్నీ కూడా తపతీ నదికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. కాబట్టి ఒకసారి ఏంటండి, తపతీ నది యొక్క జన్మస్థలం ఎక్కడండి? తపతీ నది జన్మస్థలం వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బెటుల్ జిల్లాలో ముల్తాయ్ అనే ప్లేస్ వద్ద. ఇది వెస్ట్వర్డ్ డైరెక్షన్ అంటే పశ్చిమంగా ప్రవహిస్తుందండి. ముఖ్యంగా ఏ ఏ పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుందంటే ఇవేమో ఇవి సాత్పురా అండి. ఇవి వచ్చేసి అజంతా రేంజెస్, అజంతా పర్వత శ్రేణుల నడుమ అండి. కాబట్టి తపతీ నది ఏ ఏ పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది అని క్వశ్చన్ అడిగితే సాత్పురా మరియు అజంతా పర్వత శ్రేణుల నడుమ ప్రవహించే నదే ఏంటండి? అది తపతీ నది. అజంతా పర్వత శ్రేణి కేవలం ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అజంతా మౌంటైన్ రేంజెస్ వచ్చేసి కేవలం మహారాష్ట్రలో మాత్రమే విస్తరించి ఉన్నాయండి. అజంతా పర్వత శ్రేణి ఎక్కడ విస్తరించి ఉన్నాయి? కేవలం మహారాష్ట్రలో మాత్రమే విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క అజంతా పర్వత శ్రేణికి సాత్పురా పర్వత శ్రేణికి బిట్వీన్ సాత్పురా అండ్ అజంతా మౌంటైన్ రేంజ్ మధ్య గుండా ఫ్లో అయ్యే రివర్ ఏదంటే తపతీ నది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మరి నర్మదా నది ఎలా సార్ అంటారు? నర్మదా నది వచ్చేసి సాత్పురాకి వింధ్యా పర్వతాలకి మధ్య ప్రవహించే నది వచ్చేసి ఏది అంటే నర్మదా నది. నర్మదా నది ఏమో వింధ్యా సాత్పురాల నడుమ ప్రవహిస్తే సాత్పురాకి అజంతా పర్వత శ్రేణి నడుమ ప్రవహించే నది వచ్చేసి తపతీ నది. ఓకేనండి. నర్మదా అనేది వింధ్యాకి సాత్పురాకి, తపతి అనేది సాత్పురాకి అజంతాకి. అజంతా పర్వత శ్రేణి ఏ రాష్ట్రంలో మాత్రం విస్తరించుండే? కేవలం మహారాష్ట్రలో. మీకు అందరికీ తెలుసండి బాగా, యు నో వెరీ వెల్ అబౌట్ ఇట్. ఏంటంటే అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ అని, అజంతా ఎల్లోరా గుహాలయాలు అంటుంటారు. ఈ యొక్క అజంతా మౌంటైన్ రేంజెస్ అనేది ఎక్కడున్నాయండి? ఇవి మహారాష్ట్రలో ఉన్నాయి. ఈ యొక్క అజంతా ఎల్లోరా ఇక్కడనే ఈ యొక్క స్టోన్ అంటే రాయిని వచ్చేసి తొలచి గుహాలయాలను ఏర్పాటు చేశారండి. ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా స్థానం సంపాదించుకున్నాయి ఈ యొక్క అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్. కాబట్టి అజంతా ఎల్లోరా గుహాలయాలు, అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ రికగ్నైజ్డ్ వర్ లిస్టెడ్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భారతదేశంలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం దక్కించుకున్న గుహాలయాలు కేవ్ టెంపుల్స్ ఏవంటే అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్. ఈ యొక్క అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ అజంతా కొండల్లో ముఖ్యంగా మహారాష్ట్రలో విస్తరించి ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎక్కడున్నాయండి? మహారాష్ట్రలో ఉన్నాయి. ఓకేనా అండి? ఇది ఇలా విషయాలు మనం మంచి ఇన్ఫర్మేషన్ మనందరం కూడా మంచి ఇన్ఫర్మేషన్ గురించి డిస్కషన్ చేశాం. కాబట్టి నర్మదా ఒకటి, తపతి ఒకటి. మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అంశాలు వచ్చేసి ఏమున్నాయంటే గోదావరి చెప్పుకోవాలి, అదేవిధంగా కృష్ణ, వీటితో పాటు ఇంకా ఏంటంటే దక్షిణ భారతదేశంలో కావేరి, మహానదికి సంబంధించిన అంశాల గురించి మనం జనరల్గా చెప్పుకోవాలండి. ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామండి? కేవలం నదులే చెప్పలేదు ఇక్కడ. రివర్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ నేషనల్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ చూడండి ఎంత టైం తీసుకుందో. ఈ 2 లెసన్ల మీద మీకు జాగ్రఫీ ప్లస్ జీకే విధంగా వస్తాయి. తర్వాత వచ్చేసి ఎకానమీలో కూడా మీకు ఎక్కువగా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్. ఒకటి నదీ వ్యవస్థ, రెండవది నీటిపారుదల ప్రాజెక్టు. పక్కాగా మీకు ఎక్కువ మార్కులు అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, చాలా జాగ్రత్తగా వినడం, చాలా జాగ్రత్తగా రాసుకోవడం, మంచిగా చదవడం, లక్ష్యాన్ని ఛేదించుకోవడానికి మన వంతు కృషి చేయడం. మన వంతు ఊరిక కృషి చేయడం కాదండి, డెఫినెట్గా జాబ్ సంపాదించడానికి ఎంతో కృషి చేయాలి. అలాంటప్పుడే మనం సక్సెస్ కాగలం. ఓకేనండి? ఓకే.